అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కట్నం వద్దు. రచయిత విపిబి నాయర్ గారు. ఇక కథలోకి వెళితే, అతను ఒక స్కూల్ టీచరు. అతను అంటే ఎవరు? అదే కదా నేను చెప్తున్నది. అతను ఒక హై స్కూలు ఉపాధ్యాయుడు. అది కాదయ్యా నేను అడిగేది. ఆయనకి ఊరు పేరు లేవా అని. ఉన్నాయి. ఒక మామూలు మనిషికి ఉండవలసినవన్నీ అతనికి ఉన్నాయి. ఊరు లేకుండా ఎట్లా ఉంటుంది? పై ఆకాశాన్ని నుండి ఫ్లయింగ్ సాసర్లో వచ్చాడా? అతనికి పేరు లేదా అని అసలు నీవెట్లా అడిగావు? మనిషిగా పుట్టిన వాడికి పేరు లేదని చెప్పడానికి నేనేమైనా పిచ్చివాన్నా? ప్రస్తుతం అతని ఊరు పేరు గూర్చి చెప్పకపోవడానికి సరైన కారణం ఉంది. ఏమిటా సరైన కారణం? అదే కదా నేను చెప్పబోతున్నది. ఈ లోపలే నీవు తుపాకీలో దూరి ప్రశ్నల గుండ్లు పేలుస్తున్నావు. తుపాకీలో దూరడానికి నేనేమైనా చీమనా దోమనా? నీ పదప్రయోగం మార్చుకో. తుపాకీ బదులు ఫిరంగి అని చెప్పు. ఈ కాలంలో సర్కస్ నైపుణ్యం ఉన్నా లేకపోయినా అన్ని సర్కస్లలో ఎవరో ఒకడు ఫిరంగి లోపల దూరి ఫైరింగ్ అయి బయటకు వస్తాడు. పానకంలో పుడకలా అడ్డుపడుతున్న నీకు కథ చెప్తున్నందుకు నన్నెవరైనా చీపురుతో కొట్టాలి. నీ సూచన చక్కగా ఉంది. అయినా నీకిది మామూలే కదా. ఈ దెబ్బలన్నీ నీవు తర్వాత తిను. ముందు ఆ కథ ముగించు. ముగించాల్సింది నీ కథే. ఓరా బయటకు. ఇక నీకు జన్మలో కథ చెప్పను. సారీ బ్రదర్, నీలో కొంచెం వేడి రగిలించడానికే ఇట్లా చేశాను. ఇప్పుడు కథలో కూడా కొంచెం కారాన్ని ఎక్కువ చేయొచ్చు. ఒరేయ్, ఇది కారం పులుపులు కలిసే కథ కాదురా. అసలు ఇది కథే కాదు, వాస్తవంగా జరిగిన సంఘటనే. సరి కథ వినాలని ఎంతో ఆరాటం ఉంది. చెప్పు, ఆ టీచర్ పేరేమిటి? అయ్యయ్యో, దీని గూర్చే కదా ఇంత సమయం వృధా అయ్యింది. సారీ, గుర్తులేక అడిగాను. ఇక మీదట అతని పేరు నీవు చెప్పినా నేను వినను. ప్లీజ్ ప్రొసీడ్. అతని పేరు చెప్పకపోవడానికి తగిన కారణమున్నదని నేను చెప్పాను కదా. ఆ కారణమేమిటంటే, అతని కొడుకు ప్రస్తుతం ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇది మరీ బాగుంది. ఐపీఎస్ అయితే మాత్రం వాళ్ళకి తండ్రి ఉండకూడదనే నియమం ఏమైనా ఉందా? ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రవర్తన నియమావళిలో ఆ అధికారులకు నామధ్యేయ రహిత జనకులే ఉండాలనే ఏదైనా సబ్ క్లాస్ ఉందా? అదిగో మళ్ళీ కెలకడం ఆరంభించావా? నేను అతని పేరు చెప్పకపోవడానికి కారణం ఆ టీచర్ ఎవరో చెప్తే నీవు గుర్తుపడతావు. ఆ తర్వాత నే చెప్పే విషయాలు ఆ ఐపీఎస్ ఆఫీసర్కు తెలిస్తే నా దేహానికి ఏం తిప్పలు వచ్చి పడతాయో నాకే తెలియదు. అయితే నా మీద నీకు నమ్మకం లేదన్నమాట. నేను పోయి నీవు చెప్పిందంతా అతనికి చేరవేస్తాననే కదా నీవు అనుమానించేది? అబ్బా మిత్రమా, నీ పట్ల నాకు నమ్మకం లేదంటూ అన్యాయంగా ఆరోపించకు. నా భార్య మీద నాకు ఎంత విశ్వాసముందో అంతకు మించి నా భార్య మీద సారీ నీ మీద ఉంది. అయితే ఒక్క విషయం, నా భార్య నోరు అన్నా నీ నోరు అన్నా నాకు విశ్వాసం లేదు. అందువల్ల ఆ టీచర్ పేరు బయటకు వెల్లడి చేయకుండా నేనింకా ముందుకు వెళ్ళాలో వద్దో నీవే తీర్మానించి చెప్పు. తీర్మానించడానికి ఏముంది? నీవు కథను కొనసాగించు. చేతిలోకొచ్చిన పండు చాల్లే. చెట్టు గురించి నాకెందుకు? అలా రా దారికి. ఆ తండ్రి కొడుకుల పేరే కాదు, ఈ కథలో ఏ పాత్ర పేరు నేను బయట పెట్టను. అంతేకాదు, రాష్ట్రంలో ఈ ఐపీఎస్ ఆఫీసరు ఏ ప్రాంతంలో పనిచేసే విషయం కూడా నేను చెప్పను. ఓకే ప్రొసీడ్. మన కథలో టీచర్ ఉత్తముడని, మంచి ఆశయాలు కలవాడని సాధారణ ప్రజానికం భావిస్తున్నారు. తను పనిచేస్తున్న గ్రామంలోకి ఆనాడు బ్రహ్మచారిగా ఒక్కడే వచ్చాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబంలోని అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆమెనే వివాహం చేసుకున్నాడు. అంతవరకు అద్దె ఇంటిలో ఉంటున్న అతను వివాహ అనంతరం అత్తగారి చిన్న ఇంటిలోకి మకాం మార్చాడు. అతని భార్యకు తల్లి తప్ప వేరే బంధువులెవరూ లేరు. ఆ అమ్మాయి తండ్రి మిలిటరీలో పనిచేసేవాడట. 1965వ సంవత్సరంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అతను ప్రాణం కోల్పోయాడట. కొద్దిగా పొలం, ఇంటి స్థలం ఆ కుటుంబానికి ఉన్న ఆస్తి. భర్తృహీన అయిన ఆ తల్లికి వచ్చే కుటుంబ పింఛన్తో కాలం గడిచిపోతూ ఉంది. పెళ్ళైన 2 సంవత్సరాలకు ఆ టీచర్ దంపతులకు ఈ ఐపీఎస్ కుర్రాడు జన్మించాడు.
మాతృగర్భంలోనే పద్మవ్యూహం గూర్చి సగం నేర్చుకొని బయటపడ్డ అభిమన్యుని మాదిరే ఇతను కూడా తల్లి ఉదరంలోనే ఐపీఎస్ పరీక్ష రాసి వెలుపలికి రాగానే ఇంటర్వ్యూకి వెళ్ళాడనా నీవు చెప్పేది? నేను అలా చెప్పలేదు. ఈ కథలో నేను ప్రత్యేకించి పేర్లు ఏవీ పేర్కొనడం లేదు కాబట్టి పాత్రలకు ఉపాధ్యాయుడని, గురుపత్ని అని, ఐపీఎస్ వ్యక్తి అని సంకేత నామాలివ్వక తప్పదు. మరికొన్ని పాత్రల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాను. వాటిని గూర్చి కూడా నీవట్లా ప్రశ్నించడం ప్రారంభిస్తే ఏ కారణం చెప్పకుండానే నేను కథ ముగింపు చేస్తాను. నేను కోరేది నీ చెవులు మాత్రమే. నీ నోరు అదే పనిగా పనిచేస్తూ ఉంటే దానిలో ఏ చూయింగ్ గమ్మో ఒక్కపొడో కూరుకొని కూర్చో. నేను నోటికి టేప్ ఒకటి అంటించుకుంటానులే. కానీ ఒక చిన్న ప్రశ్న, ఈ పెళ్ళి ఎప్పుడు జరిగిందో అదొక్కటి మాత్రం చెప్పగలవా? నాకు అభ్యంతరం లేదు. 1967లో ఆ టీచర్ పెళ్ళి, 1969లో ఆ ఐపీఎస్ జననం. ఆ అబ్బాయికి 5 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 1974లో ఏదో రుగ్మత చేసి అతని అమ్మమ్మ మృతి చెందింది. ఆ టీచర్ అమ్మ ఆమె టీచర్ పని చేస్తున్నదని కాదు, ఆ టీచర్ గారి సహధర్మచారిణి. ఆమె కూడా ఎస్ఎస్ఎల్సి చదివింది కాబట్టి ఆ దంపతులు కొడుకును ఎంతో శ్రద్ధతో చదివించడం జరిగింది. అన్ని తరగతుల్లోనూ అతనిదే ప్రథమ స్థానం. పంతులమ్మకు కొడుకును ఒక డాక్టర్ చేయాలని కోరిక. పంతులు గారి ఉద్దేశం మాత్రం అతన్ని ఒక ఇంజనీర్నో లెక్చరర్నో చేయాలని. కానీ చక్కగా చదువుతున్న ఆ ఐపీఎస్ అబ్బాయి మనసంతా భాషాధ్యయనం మీదే ఉండేది. ఇంగ్లీష్, హిందీ 2 భాషల్లోనూ అతను మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఈ 2 భాషల్లో అతను కథలు, కవితలు రాసి కాలేజీ మ్యాగజైన్స్లో ప్రచురింపజేయడం కూడా జరిగింది. ఇంగ్లీష్ ఎంఏ పూర్తి చేసిన వెంటనే అతను ఆల్ ఇండియా సర్వీసెస్ పరీక్ష రాసి ఒక మంచి ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపికయ్యాడు. తుది ఫలితం రావడంతో ఆ ఇంట్లో సంబరం మొదలైంది. ఆనందంతో పొంగిపోయిన ఆ తండ్రి భార్యను, కొడుకును తీసుకొని పుణ్యక్షేత్రాలు సందర్శించి ఈ జన్మ, గత జన్మ రుణాల్ని కృతజ్ఞతా హృదయంతోనూ ఆనంద బాష్పాభిషేకంతోనూ తీర్చుకోవడం జరిగింది. ఆ ఉపాధ్యాయుడికి స్కూల్లోనూ బయట ఒకేసారి ప్రమోషన్ లభించినట్లయింది. సహోపాధ్యాయులు, హెడ్ మాస్టరు ఒక డిఈఓను చూసినంత గౌరవంగా అతన్ని చూడసాగారు. అతనితో వ్యవహరించేటప్పుడు ఊరి వాళ్ళ వైఖరిలో కూడా ఆశ్చర్యకరమైన మార్పు కనపడింది. తండ్రి ఏనుగు మీద కూర్చుంటే కొడుకు పృష్ఠభాగం మొద్దుబారుతుందా అన్న సామెతగా తనయుడు ఐపీఎస్ అయితే జనకునికి అహంభావం ఉండదు. కానీ ప్రజల అతి వినయ ప్రవర్తన అతన్ని ఆ విధంగా మత్తిల్ల చేయవచ్చునేమో. కానీ టీచర్ మాత్రం ఎంతో ఆత్మ సంయమనాన్ని పాటిస్తూ ఎటువంటి అతిశయానికి ఆస్కారం ఇవ్వలేదు. ఆ ఐపీఎస్ అబ్బాయి శిక్షణ కోసం ముసూరికి వెళ్లే ముందు బంధుత్వాలను గుర్తు చేసుకుంటూ మిత్రుత్వాలను నటిస్తూ ఎందరో ఆ కుటుంబాన్ని విందులకు ఆహ్వానించడం జరిగింది. మరికొందరు ఆ అబ్బాయి రూప సౌకుమార్యం గూర్చి, శక్తి సామర్థ్యాల గూర్చి, సద్గుణ సంపత్తి గూర్చి కీర్తించడానికి మాత్రమే ఆ తండ్రి చుట్టూ చేరేవారు. ఇంకొందరు ఈ డొంక తిరుగుడు మార్గాలకు పోకుండా సరాసరి తమ కుమార్తెల వివాహ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అబ్బాయి శిక్షణ అదంతా పూర్తయ్యేసరికి 2.5 సంవత్సరాలు పడుతుందని, వివాహ విషయం ఆ తర్వాతేనని ఆ అబ్బాయి తండ్రి ఆ ఐపీఎస్ వేటగాళ్లతో సవినయంగా మనవి చేశాడు. అబ్బాయి ట్రైనింగ్కు వెళ్ళిన తర్వాత ఈ సంబంధ సందర్శకుల సంఖ్య క్రమేపీ తగ్గి దాదాపు ఆ 2 నెలల తర్వాత పూర్తిగా ఆగిపోయింది. ఐపీఎస్ శిక్షణ పూర్తయి ఎస్పీగా ఆ అబ్బాయి ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ పెళ్లి సంబంధ తరంగాలు ఆ ఉపాధ్యాయుని పాద ప్రక్షాళన చేయడం ప్రారంభించాయి. ఈ దఫా అమ్మాయిల తల్లిదండ్రులు, పెళ్లిళ్ల పేరయ్యలు చాలా గట్టి ప్రయత్నాలు చేయడం కొనసాగించారు. ఉపాధ్యాయుడు వివాహ ప్రస్తావన చేసినప్పుడు అబ్బాయి నుండి ఎటువంటి అభ్యంతరం రాలేదు. అందువల్ల ఆ శుభకార్యాన్ని ఇహ ఎటువంటి ఆలస్యం జరగకుండా నెరవేర్చాలని ఉపాధ్యాయుడు, ఆయన సతీమణి నిర్ణయించుకున్నారు. గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా ఉపాధ్యాయునికి జ్యోతిష్యంలో గట్టి విశ్వాసం ఉన్నందువల్ల వధూవరుల జాతకాలు సవ్యంగా సరిపడకుండా ఒక్క అడుగు ముందుకు వేయడానికైనా ఆయన సిద్ధపడలేదు. ఆ అబ్బాయికి సరిపోయిన యోగ్యమైన వధువులు ఎందరో లభ్యమైనా అతని జాతకానికి సరిపడే జాతకాలు మాత్రం
చాలా స్వల్పంగా వచ్చినాయి. ఆ వచ్చిన సంబంధాల జాతకాలన్నింటినీ పరిశీలించి శ్రేష్టమైన 9-10 సంక్షిప్తంగా ఒక జాబితాను సిద్ధం చేశాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ జాబితాను కూడా మరింత సూక్ష్మంగా జల్లెడపట్టి 3-4 జాతకాలను ఆయన ఎంపిక చేయడం జరిగింది. వింటున్నావా లేక కళ్ళు తెరిచే నిద్రపోతున్నావా ఏమిటి? బోర్గా ఉందా? నాకు బోరేం కొట్టలేదు, కానీ 2 విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఒకటేమిటంటే, ఆ ఐపీఎస్ ఆఫీసర్ని నేనే అయితే ఎంత బాగుండేది. నాన్నగారు చూసే పెళ్లి సంబంధాల సుందరాంగుల గృహాలకు వెళ్ళి కావలసినంతగా పలహారాలు సేవించి వాళ్లతో హాయిగా సరస సల్లాపాలు ఆడుకోవచ్చు కదా. అన్ని యోగ్యతలున్న బ్రహ్మచారిగా నన్ను ఎవరైనా తమ గృహాలకు ఆప్యాయంగా ఆహ్వానించేవారు. ఎందరెందరో సుకుమార రాకుమార్తెల నయనాలు తలతలలుగా నేను మారి ఉండేవాణ్ణి. ఊర్వశి, మేనక, రంభ, తిలోత్తమ వంటి భామినుల దివ్య స్వప్నాలలో నేను నాయకుణ్ణి అయి ఉండేవాడిని. ఒరే ముందు నీ పగటి కలలాపరా. నీ వయసు 50 దాటిందన్న విషయం వదిలే, నీవు తాతవై 2 సంవత్సరాలైందన్న విషయం మర్చిపోతే ఎట్లారా? అందుకే నేను గతానికి పరుగు పెట్టే కలల్ని కంటున్నాను. కనీసం భావనల్లోనైనా నేనొక అదృష్ట బ్రహ్మచారిని కాలేనా? నీ భార్య పద్మావతి అమ్మమ్మకు ఈ విషయం తెలిస్తే నీ బ్రతికేమవుతుంది? సరే, నీవు ఆలోచించే ఆ రెండో విషయం ఏమిటి? ఆ తండ్రి అంత సీరియస్గా పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలోనే ఈ ఎస్పీ ఒక ఐఏఎస్ అమ్మాయితో ఏదైనా ప్రేమ వ్యవహారంలో పడితే నీ కథలకు భలే మలుపు వచ్చేదే. లేదా సినిమాల్లో చూపిస్తున్నట్లుగా మానవతకు, స్నేహతత్వానికి మూర్తిభావమైన ఈ ఐపీఎస్ యువకుడు పతితోద్ధరణాలయంలో కాలం వెల్లదీస్తున్న ఒక అభాగ్యురాలికి నూతన జీవితాన్ని ప్రసాదించడానికి ముందుకు వస్తే ఆదర్శ జీవుడైన ఆ గురునాథుడు ఒక తిరోగమనవాదిగా మారిపోతాడా, అంటే విలన్ రూపం ధరిస్తాడా అనేదే నేను ఆలోచిస్తున్న రెండో విషయం. ఒరే నీవిట్లా ఆలోచిస్తూ నీ బుర్ర బద్దలు కొట్టుకోకు. పితృవాక్య పరిపాలకుడైన ఆ దాశరథి కన్నా మర్యాద పురుషోత్తముడే మన యువనాయకుడు. తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తిస్తాడని కలలో కూడా అనుకోవద్దు. అయితే పరిపాలనా విషయంలో కూడా ఆ ఏఎస్పీకి ఇక ఎటువంటి సమస్య ఉండదు. ఆ తండ్రే అన్ని విషయాలు చూసుకుంటాడు. సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు రోజు బడికి వెళ్ళి ఆ ఉపాధ్యాయునికే శాల్యూట్ చేస్తే చాలన్నమాట. ఒరే మూర్ఖుడా, ఆ ఏఎస్పీ ఉద్యోగం చేసేది ఎక్కడా? స్కూలు పక్కనున్న కిల్లీ కొట్టులోనో. అతన్ని ఏ ప్రాంతంలో నియమించింది నేను నీకు తెలియజేయలేదే. సరే, ఇప్పుడు చెప్తా విను. తండ్రి పనిచేసే ప్రదేశానికి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో అతడు పనిచేస్తున్నాడు. అంటే ఈ పెళ్లి సంబంధాలు పెళ్ళి అతను లేకుండానే జరిగిపోతున్నాయా? ఇందులో నీకు ఇంకా సందేహమా? ఈ విషయంలో అబ్బాయి తండ్రికి బ్లాంక్ చెక్ ఎప్పుడో ఇచ్చేశాడు. ఆ తండ్రిది మహర్దశే. ఇక్కడ మహర్దశ అని చెప్పడానికి ఏముంది? కొడుక్కి గొప్ప సంబంధాలు రావడం ఏ తండ్రికైనా గర్వకారణమే. ఇక్కడ అబ్బాయికి ఇంత పెద్ద ఉద్యోగం లేదనుకో, ఇటువంటి సంబంధాలు ఎట్లా వస్తాయి? ఇట్లా చూస్తే ఇది ఆ తండ్రికి మహర్దశ అని చెప్పడంలో తప్పు లేదులే. సరే, ఇంతకీ ఆ అబ్బాయి పెళ్ళి అయిపోయిందా? దాని గురించే కదా నేను చెప్తున్నది. ఆ ఉపాధ్యాయునికి 2 సంబంధాలు బాగా నచ్చినాయి. అందులోనూ పట్టభద్రురాలైన ఏకైక సంతానమైన రూపవంతురాలైన గల్ఫ్ అమ్మాయి సంబంధం మరీ నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి చాలా కాలం గల్ఫ్లో ఉండి కోట్లు సంపాదించాడు. ఆ పిల్ల బిఏ ఇక్కడే చదివింది. తండ్రి అప్పుడప్పుడు గల్ఫ్కు వెళ్ళి వస్తుంటాడు. తన సొంత ఊర్లో ఆయన నిర్మించినటువంటి బంగళా ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో మరెక్కడా లేదు. రాజప్రసాదం వంటి ఆ భవనాన్ని చూసిన ఉపాధ్యాయుని నేత్రాలు కొన్ని క్షణాలు నిర్నిమేషంగా ఉండిపోయినాయి. ఈ సంబంధం ఒక పెళ్లిళ్ళ పేరయ్య కుదిర్చాడు. ఉపాధ్యాయుడు ఆ గల్ఫుడిని 2-3 సార్లు కలుసుకోవడం జరిగింది. అమ్మాయి అబ్బాయిలు పరస్పరం చూసుకోకపోయినా ఒకరి ఫోటో మరొకరు చూసుకొని ఇష్టపడటంతో ఈ సంబంధం దాదాపు నిశ్చయమైనట్లే అనిపించింది. ఈ దశలో ఉపాధ్యాయుడు గల్ఫుడి మధ్య 4వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జరిగిందేమిటో యథాతథంగా నీకు వివరించే ప్రయత్నం చేస్తాను. గల్ఫుడి ఆతిథ్య మర్యాదలన్నీ స్వీకరించి ఊరి విషయాలు, ఇంటి విషయాలు ముచ్చటించిన తర్వాత వెళ్ళిపోవడానికి సిద్ధమైనాడు ఉపాధ్యాయుడు. ఎంతో మొహమాట పడుతూ 2 విషయాలు మాట్లాడాలని
గల్పుడితో అన్నాడు అతడు. కట్నం తీసుకునే విషయంలో ఎంత విముఖత ఉన్నా ఈ వచ్చిన సంబంధాలను బేరీజు వేసుకున్నప్పుడు కనీసం మనసులోనైనా ఏది ఎక్కువ ప్రయోజనకరమో అన్న విషయాన్ని ఆలోచించకుండా ఉండలేకపోయాడు. గల్పుని ఆస్తికి వారసురాలిగా ఒక్కగానొక్క అమ్మాయి ఉన్నందువల్ల అతడు ప్రత్యేకించి కట్న కానుకల విషయం ప్రస్తావించలేదు. అయినా కూడా తన ఐపీఎస్ కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆ పిల్ల పేరు మీద ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయో కనీసం తెలుసుకోవాలన్న ఆరాటం ఆ ఉపాధ్యాయుడికి కలిగింది. 2 విషయాల గూర్చి కొద్దిగా తెలుసుకోవాలనుంది. అడగడం అపరాధమైతే మన్నించండి తటపటాయిస్తూ గల్పుడితో అన్నాడు. ఏదో పాన్ మసాలా ప్రకటన ఫిలింలో పెళ్లి విషయంలో మరొక్క విషయం అడగడం మర్చిపోయాను అని షమ్మీ కపూర్ అన్నప్పుడు అశోక్ కుమార్ దంపతుల ముఖాల్లో ప్రదర్శితమైన ఆందోళన ఛాయలేవి ఈ గల్పుడి ముఖంలో కనిపించలేదు. ఎందుకండి అంతగా వెనుక ముందాడతారు? మీ మనసులో ఏ సందేహం ఉన్నా అడగండి అంటూ గల్పుడు మందస్మితం చేస్తూ అనగా ఉపాధ్యాయుడి గుండెదడ కొద్దిగా తగ్గింది. ఈ ఇల్లు అమ్మాయి పేరు మీదనే ఉంది కదూ, ఉండాలని కాదు, ఊరికే తెలుసుకోవాలనే అడుగుతున్నాను. చదువులు వంటబట్టక ఆత్మవిశ్వాసం కోల్పోయిన విద్యార్థి ప్రశ్నించినట్లుగా అడిగాడు ఉపాధ్యాయుడు. తాను ఎన్నోసార్లు దాటిన సముద్ర అగాధమంతా గుంభనమైన నవ్వు నవ్వాడు గల్పుడు. సరే, ఇది మీ మొదటి ప్రశ్న. ఇక రెండోదేమిటో చెప్తే ఒకేసారి సమాధానం చెప్తాను గురువుకు గురువుగా ప్రశ్నించాడు గల్పుడు. ఉపాధ్యాయుని నొసలు ముడుచుకున్నాయి. తప్పుకోవడానికి వీలు లేని అవస్థను జీవితంలో మొదటిసారి ఎదుర్కొంటున్నట్లుగా భావించాడు. నా మొదటి ప్రశ్నకే సమాధానం ఇవ్వడానికి ఆయనకు అభ్యంతరమేముంది? ఇక నా రెండో ప్రశ్నకు అతని ప్రతిక్రియ ఏ విధంగా ఉంటుందో మరి భగవంతుడా, ఇప్పుడు ఆ రెండో ప్రశ్నను అడగకుండా ఉండడానికి కూడా వీల్లేదు. కానీ ఈ రెండో ప్రశ్నను ఏ విధంగా తెలియజేయాలి? లేని ధైర్యాన్నంతా కూడా తీసుకొని ఊపిరి ఆడనంతా దైన్యస్వరంతో అన్నాడు ఉపాధ్యాయుడు. ఇది నాకు సంబంధించిన ప్రశ్న కాదు. నా భార్యకు మాత్రం ఈ విషయం గురించి తెలుసుకోవాలని పెద్ద ఆసక్తి ఉంది. కలలో కూడా ఆ వస్తువును పెద్ద పరిమాణంలో చూసే అవకాశం నా భార్యకు కలగలేదు. కాబట్టి కనీసం తన కోడలి వద్దనైనా అది ఎంత మొత్తంలో ఉంటుందో తెలుసుకోవాలన్న ఉత్సుకత ఆమెది. ఎన్నోసార్లు ఆమెకు నచ్చజెప్పాను, ఇది అడిగే విషయం కాదని, వివాహమైన తర్వాత నీ కళ్ళతోనే నీవు చూడవచ్చు కదా అని. కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెలుసుకోవాలి అన్నదే ఆమె ఆరాటం. తెలుసుకోవడం ఎందుకంటారా? తెలుసుకొని పులకరించిపోవడానికి. ఈ విషయాన్ని ఆడవాళ్ళు వాళ్లకు వాళ్ళు ప్రశ్నించుకుంటే తప్పులేదు. నాకు మాత్రం మనస్కరించడం లేదు. ఆమె ఆరాటంలో కూడా అనౌచిత్యమేమీ లేదనే భావిస్తున్నాను. మానవుల్లో వివిధ రకాలు. కొందరికి ఎంతో ఇష్టమైన వస్తువుల పట్ల మరికొందరికి అసలు ఆసక్తే ఉండదు. చాలామంది ఎంతో విలువైనదని భావించే వస్తువును కొనడం నిరుపయోగమైన పెట్టుబడిగా తలపోస్తారు ఇంకొందరు. అయ్యో, అసలు ఇంతవరకు చెప్పలేదే, చెప్పదలుచుకున్నదేదో సాఫీగా చెప్పండి అన్నాడు గల్పుడు. ఈ మాటతో ఉపాధ్యాయుడికి కొంత ధైర్యం వచ్చింది. నేను అడగదలుచుకున్నది బంగారం గూర్చే. కోడలికి ఒంటి నిండా బంగారు నగలు ఉండాలన్నదే నా భార్య అభిలాష. ఈ కాలంలో కొందరు అమ్మాయిలు బంగారం అంటేనే విముఖత్వం చూపుతున్నారన్నదే ఆవిడ భయం. కొందరు అమ్మాయిలకు వెండి ఆభరణాలను, అది నల్లని వెండితో చేసిన వాటిని ధరించాలన్న ఉబలాటం ఉంటుంది. వాటిని చూస్తే అవి ఏ పురావస్తు మ్యూజియం నుండి తెచ్చినవో అనిపిస్తుంది. మరికొందరు అమ్మాయిలకు మెడలో అసలు ఏమీ ధరించాలని ఉండదు. ఇంకొందరికి ముత్యాలతో కానీ చౌకబారు పూసలతో కానీ చేసిన గొలుసుల్ని వేసుకోవాలనుకుంటారు. నా శ్రీమతి మదినిండా ఉన్న కోరిక ఏమిటంటే తన కోడలికి కనీసం 100 తులాల బంగారు ఆభరణాలైనా ఉండాలని. చెప్పవలసిన ఈ 4 మాటలు చెప్పి ఆ ఉపాధ్యాయుడు తృప్తిగా శ్వాస పీల్చాడు. ఆ నిమిషంలో అతని గుండెల్లో పేరుకుపోయిన బరువంతా దిగిపోయినట్లుగా ఫీలైనాడు. మళ్ళీ గల్పుడి ముఖంపై అగాధమైన చిరునవ్వు దర్శనమిచ్చింది. అతని కంటి కొలకుల్లోనూ అదరాల కొసల్లోనూ కథాకళి నృత్య నిపుణులు ప్రదర్శించే ప్రత్యేక భావం లాస్యం చేసింది. ఇక మీ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. ఈ ఇల్లు మా అమ్మాయి పేరు మీద కాక నా భార్య పేరు మీద ఉంది. తను పుట్టి పెరిగిన ఊర్లో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని నా భార్యకు ఎప్పటి నుండో కోరిక ఉండేది. తను జీవించి ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఉండాలన్నదే ఆమె అభిలాష.
మా తర్వాత అమ్మాయే కదా ఈ ఇంటికి వారసురాలు. అంటే మేం జీవించి ఉన్నంతకాలం అమ్మాయికి వేరే ఇల్లు అవసరం లేదని కాదు మా ఉద్దేశం. ఆమె ఇష్టపడ్డట్లుగా స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టుతో సహా ఈ ఇంటికి రెట్టింపు ఉండే ఒక పెద్ద భవనాన్ని కట్టించబోతున్నాం. ఇక మీ రెండో ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. మా అమ్మాయికి 300 తులాల బంగారు ఆభరణాలు ఇప్పటికే ఉన్నాయి. వివాహ సమయంలో అవసరమైతే మరికొన్ని నూతన ఆభరణాలు చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమె మా ఏకైక సంతానం. మా ఆస్తిపాస్తులన్నీ ఆమెకే కదా చెందేది. మీ 2 ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయాను. ఈ ఇల్లు ప్రస్తుతం అమ్మాయి పేరు మీద మార్చడం ఆమెకి ఇష్టం కాదు. నా శ్రీమతికి కూడా ఇట్లా చేయడం నచ్చదేమో. అందుకే ఆ పని ఇప్పుడు చేయడం వీలు కాదు. మీ రెండో ప్రశ్నకు కూడా నేనిచ్చిన సమాధానం మీకు తృప్తిని కలిగించి ఉండదు. ఒకవేళ నా జవాబు మీకు ఆమోదయోగ్యంగా ఉన్నా మీ ప్రశ్న మాత్రం నాకు నచ్చలేదు. మీకు మీ భార్యకు కావలసింది 100 తులాల బంగారమే. మరి అధికంగా ఉన్న 200 లేదా 300 తులాల బంగారాన్ని నేనేం చేయాలి? అరేబియా సముద్రంలోనో, బంగాళాఖాతంలోనో, హిందూ మహాసముద్రంలోనో పారేయాలా? పెండ్లికి ముందు చాలా విషయాలు అడిగి తెలుసుకోవడం మంచిదే. కానీ కొన్ని విషయాలు అడగకుండా చెప్పకుండా ఉండడమే శ్రేష్టం. మీ అంచనాలకు తగ్గ స్థాయికి నేను ఎదగలేనందుకు చాలా విచారిస్తున్నాను. మీకు మీ శ్రీమతికి అన్ని విధాలా నచ్చిన ఒక కోడలు తప్పక లభిస్తుంది. ఇంతటి సమర్థుడైన కొడుకును కన్న తల్లిదండ్రులకు ఎటువంటి నిరాశ కలగదు. అన్ని విధాలా మీకు నచ్చిన కోడలు లభించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతానికి మనం సెలవు తీసుకుందాం. మీరు నా పట్ల చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. గుడ్ బై అని చెప్తూ ఆ గల్పుడు లేచి నిలబడి నమస్కారం పెట్టాడు. ఊహించని ఈ పరిణామానికి నివ్వెరపోయిన ఉపాధ్యాయుడు అసంకల్పితంగా తను ప్రతి నమస్కారం చేశాడు. ప్రపంచమంతా తన కళ్ళ ముందే తిరుగుతున్న అనుభూతి కలిగిందతనికి. ఏదో మాట్లాడాలని అనిపించినా ఇంటి లోపలికి వెళ్ళిపోతున్న ఆ గల్పుడిని వెనక్కి పిలవడానికి ధైర్యం చాలలేదతనికి. ఎట్లా ఉంది నా కథ? కానీ కథ పూర్తి చేయలేదుగా. ఐపీఎస్ అబ్బాయి పెళ్ళి ఇంకా కాలేదా? ఏ అమ్మాయిని చేసుకున్నాడు? మరి ఆ గల్పుడి అమ్మాయి ఎవరిని పెళ్లాడింది? ఆ ఉపాధ్యాయుడిలా నీవు 2 ప్రశ్నలు అడుగుతున్నావు. సరే, జవాబులు చెప్తాను. ఐపీఎస్ అబ్బాయి పెళ్లి సంబంధాలకు వచ్చిన కరువేదీ లేదు. మరో 2 నెలలకు ఆ ఐపీఎస్ అబ్బాయి పెళ్ళి ఒక మనీ బ్యాగ్తో ఘనంగా జరిగింది. ఇక నీ రెండో ప్రశ్న, ఆ గల్పుడి కూతురు ఎవరిని చేసుకుంది అన్నదే కదా. దానికి జవాబు చెప్పాలంటే నన్ను మాత్రం కాదు, ప్రాణ స్నేహితుడా, నాకు అటువంటి కోరిక లేదని కాదు. 55 సంవత్సరాల వయసు కలిగి ఒక భార్య, 3 పిల్లలు ఉన్న నాకు ఎవరైనా ధనం, రూపం ఉన్న అటువంటి చిన్న అమ్మాయిని ఇస్తారా? నీవేమి బాధపడకు. త్వరలోనే నేను గల్ఫ్కు వెళ్ళి ఒక అందాల చిన్నారి లక్ష్మిని నిక్కా చేసుకొని వచ్చినప్పుడు నీవు సంతోషిస్తావు కదా. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.